గుడ్ ఆఫ్టర్నూన్ లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. దీర్ఘకాలికంగా మీరు కీళ్ళ నొప్పులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే కీళ్ళ నొప్పులుగా ఉండటం, నడవలేకపోవడం, కూర్చోలేకపోవడం, రాత్రిపూట పడుకున్నప్పుడు కూడా కాళ్ళు చేతులు అలాగే విపరీతమైన నొప్పులతో బాధపడుతూ ఉంటారు చాలామంది. సో ఇలాంటి సమస్యలు కనుక మీకు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఇదే అంశం పైన మనతో మాట్లాడటానికి మన స్టూడియోకి వచ్చారు డాక్టర్ సురేందర్ రెడ్డి గారు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుంచి మన స్టూడియోలో ఉన్నారు. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోలింగ్లో వచ్చి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో కీళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు కనుక ఏమైనా ఉంటుంది అని మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్, అసలు ఈ కీళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు రావడానికి కారణం ఏంటంటారు? ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, ఫస్ట్ జాయింట్ పెయిన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ జాయింట్ అంటే రెండు ఎముకలను పట్టి వేసి ఉంచేదాన్ని మనం జాయింట్ అని అంటాము. సో ఈ జాయింట్ లోపల ముఖ్యంగా ఏంటంటే కార్టిలేజ్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ కార్టిలేజ్ లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం, ఒక ద్రవం లాంటి పదార్థం, అంటే అది సైనోవేల్ మెంబ్రేన్ అని అంటాము. సైనోవేల్ ఫ్లూయిడ్, దాని లోపల నుంచి ఏమవుతుందంటే సైనోవేల్ ఫ్లూయిడ్ అంటే గుజ్జు లాంటి పదార్థం తయారవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ సైనోవేల్ ఫ్లూయిడ్ యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్, అంటే ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ 45 ఇయర్స్ 50 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే కొద్దిగా స్లోగా ఆ గుజ్జు తయారయ్యే కెపాసిటీ అనేది తగ్గిపోవటం వలన మనకు ముఖ్యంగా నడిచినప్పుడు కానీ, లేక మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, లేకపోతే మనకు నార్మల్గా నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సివియారిటీ, ఆ పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వన్స్ ఆ ఆయిల్ సెక్రేషన్స్ కానీ, ఆ గుజ్జు లాంటి పదార్థం లేకపోయేటప్పటికి ఏమవుతుందంటే బొక్కకు మన ఉండే ఎముకకు మధ్యలో ఏమవుతుందంటే ఘర్షణ లాంటిది, సో ఘర్షణ లాంటిది ఏర్పడడం వలన మనకు నొప్పి నిదానంగా స్టార్ట్ అవ్వడం అనేది తెలుస్తుంది. సో ఈ కార్టిలేజ్ అరగడము, తర్వాత ఈ సైనోవేల్ ఫ్లూయిడ్ మెంబ్రేన్ తగ్గడం అనేది మనం ముఖ్యంగా ఒక జాయింట్ పెయిన్స్లలో మనం రెగ్యులర్గా మనం చూస్తుంటాం. సో ఈ జాయింట్ పెయిన్స్లలో కూడా మనకు సివియారిటీని బట్టి, అంటే జాయింట్ పెయిన్ యొక్క సివియారిటీని బట్టి కూడా మనం ఐదారు రకాలుగా క్లాసిఫికేషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో 5-6 క్లాసిఫికేషన్స్లో మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే మోకాలు నొప్పి, తర్వాత రెండోది వచ్చేది భుజం నొప్పి. సో ఇవి మనం ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్ అని అంటాం. సో ఆస్టియోఆర్థరైటిస్ అనే దాన్ని ఏమంటామంటే అది అబోవ్ 45 ఇయర్స్, అంటే ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ, యూజువల్గా ఇది వృద్ధ వయసులో వచ్చే వాళ్ళకి, లేకపోతే అడ్వాన్స్డ్ లేటర్స్ 45 ఇయర్స్ 50 ఇయర్స్ తర్వాత కామన్గా ఈ జాయింట్ పెయిన్స్ కలగజేయడం అనేది జరుగుతుంది. దీనికి ప్రధాన లక్షణం ఏంటంటే ఈ లోపల ఉన్న ఈ బొక్కల మధ్యలో ఉన్న జాయింట్ స్పేస్లలో ఆ కార్టిలేజ్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. దాని లోపల నుంచి సైనోవేల్ ఫ్లూయిడ్, ఇంతకుముందు చెప్పాను నేను, గుజ్జు లాంటి పదార్థం, అది సెక్రీషన్స్ తక్కువ అయిపోవడం వలన మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ అరిగిపోవడం వలన, సో కీలు అరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం జాయింట్ పెయిన్స్ అని అంటాము. మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, వినాయక్ బొల్లారం నుంచి. వినాయక్ గారు, హలో. సార్ బొల్లారం నుంచి మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ చెప్పండి. హలో సార్, వినాయక్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సార్ ఇది అర్లీ మార్నింగ్ మొత్తం ఈ కీళ్ళ నొప్పులు ప్లస్ మొత్తం కాళ్ళ కింద మొత్తం పెయిన్ అయిపోతుంది సార్, లేవనికి రాదు. ఓకే, ఎప్పటి నుంచి ఉంది? ఇది బులారం నుంచి మాట్లాడుతుంది. మీకు ఎప్పటి నుంచి ఉందండి నొప్పి? ఎప్పటి నుంచి ఉంది? ఎన్ని రోజుల నుంచి ఉంది? సంవత్సరాల నుంచి ఉందా? చికెన్ గున్యా వచ్చింది సార్, దాని తర్వాత అప్పటి సేమ్ అదే రొటీన్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి సార్? ఇది 3 ఇయర్స్ పైన అయిపోయింది. ఓకే, మీ ఏజ్ ఎంత? నాది ఏజ్ 41 సార్. ఓకే, 41 ఇయర్స్ అంటున్నారు. యూజువల్గా ఏమైనా పరీక్షలు ఏమైనా చేయించారా సార్? సార్ యాక్చువల్లీ ఏం చెప్పలేదు సార్, నేను 2-3 సార్లు అది చికెన్ గున్యాది అయిపోయిన తర్వాత నేను హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసిన సార్, సాల్ట్ వేసి. ఓకే, ట్రీట్మెంట్ తీసుకున్నారా? ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు సార్ ఇప్పుడు. పరీక్షలు ఏం చేయించలేదా? అది చికెన్ గున్యా తర్వాత కంపల్సరీ అందరికి ఉంటుంది అంటే ఏం మెడిసిన్ సార్ అంటే నార్మల్. ఓకే సార్, ఈ లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా మనం ఏ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి? యూజువల్గా ఏంటంటే మనకు అబవ్ 40 ఇయర్స్ 45 ఇయర్స్ తర్వాత వచ్చేది ఆస్టియోఆర్థరైటిస్ అని అంటాము. యూజువల్గా చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యేది మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్గా కన్సిడర్ చేస్తాము. మేజర్గా ఏంటంటే ఎక్కడ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది అని చెప్పి అంటున్నాడు, బట్ ట్రీట్మెంట్ తీసుకోలేదంటున్నాడు. సో దీనికి ఏంటంటే ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేయాల్సి వస్తుంది.
రెండవది ఏదైనా పరీక్షలు చేయించారని అడిగాను. సో ఏమైనా పరీక్షలు అంటే ఎక్స్రేలు లాంటివి, లేకపోతే కొన్ని రకాల రక్త పరీక్షలు ఉంటాయి. సో రక్త పరీక్షల్లో మనకేంటంటే తెలిసేది ఏ జాయింట్ అంటే ముందు మనం క్లాసిఫికేషన్ చేసుకోవాల్సింది పెద్ద జాయింట్లలో ఉందా లేకపోతే చిన్న జాయింట్స్లలో ఇన్వాల్వ్మెంట్ ఉందా. సో పెద్ద జాయింట్లు అంటే ముఖ్యంగా మోకాలు రావడం కానీ, మోచేతులు రావడం కానీ, లేకపోతే భుజాలు రావడం కానీ, ఇట్లాంటివన్నీ మనకు ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్లో మనం ఎక్కువ చూస్తాము. రెండవది ఏంటంటే చిన్న చిన్న జాయింట్స్ అంటే చేతి వేళ్ళ మధ్యలో రావడము, పాదాలకు రావడము, తర్వాత రిస్ట్ జాయింట్ అంటే మడమ దగ్గర రావడము, తర్వాత భుజాలు రావడము, ఇలాంటివన్నీ మనకు ఎక్కువగా ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే చిన్న చిన్న జాయింట్స్, ఈ చిన్న చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ కావడం వలన దీని లోపల స్టిఫ్నెస్ చాలా విపరీతమైన, చేతులు మడుచుకోలేకపోవడము, తర్వాత కాళ్ళు మడుచుకోలేకపోవడము, తర్వాత మణికట్టు దగ్గర నుంచి పెయిన్ ఎక్కువ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ సివియారిటీని బట్టి మనకు పరీక్షలు అనేది చేస్తారు. దానికి ముఖ్యంగా ఎక్స్రే లాంటివి తీయించాల్సి వస్తుంది. సో తను బాధపడుతుంది ఏంటంటే ముఖ్యంగా ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. హలో 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 అండి. ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయినట్టు. అంటే ఈ కీళ్ళ నొప్పులు రావడానికి సర్టెన్ రీజన్ ఏదైనా ఉందంటారా? అంటే ప్రత్యేకంగా రీజన్ వల్లనే ఏమైనా వచ్చే అవకాశం ఉండదు, లేకపోతే ఆ కీళ్ళ నొప్పులు అనేవి అందరికీ వస్తాయి అంటారా? సర్టెన్ రీజన్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ వచ్చే డీజనరేషన్ ప్రాసెస్ అంటే కీళ్ళు అరగడం వలన వచ్చే వ్యాధిని ఏమంటామంటే ఆస్టియోఆర్థరైటిస్ అని అంటాం. కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన బాడీలో ఉన్న రక్షణ వ్యవస్థ అనేది ఉంటుంది. సో ఏదైనా మనకు ఫారెన్ బాడీ బయట నుంచి వచ్చి అటాక్ చేసేటప్పుడు ఈ రక్షణ వ్యవస్థ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతుంది. సో ఈ రక్షణ వ్యవస్థని డిరేంజ్మెంట్ చేసి జాయింట్ పెయిన్స్ కలగచేసే దానిలను ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని అంటాం. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే చిన్న చిన్న జాయింట్స్, ఆ హ్యాండ్ జాయింట్స్ అంటే చేతి వేళ్ళు, తర్వాత పాదాలు, ఇట్లాంటి జాయింట్స్కి ఏంటంటే ముఖ్యంగా మనం ముందే ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఇట్లాంటి జాయింట్లు కనుక్కోలేని వాళ్ళు దీంట్లో డ్యూరేషన్ బట్టి కూడా, అంటే ఇప్పుడు పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అని అంటాం. సో పొద్దున పూట ఆస్టియోఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ మోర్ దెన్ 1 అవర్ అలా ఉండడం అనేది జరుగుతుంది, లేదా హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఫస్ట్ మూమెంట్ అగ్రవేషన్ అంటే లేచి నడిచేటప్పుడు ఆ జాయింట్ సివియారిటీ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి ఎక్కడ గమనిస్తామంటే ఆస్టియోఆర్థరైటిస్లో గమనిస్తాం. ఇదే విధంగా సేమ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న జాయింట్స్ అంటే చేతులు ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు ఈ చేతి వేళ్ళు మొత్తం సివియారిటీ ఆఫ్ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. ఆ చేతి వేళ్ళు కూడా ముడుచుకున్నప్పుడు కానీ, తర్వాత తెరిచినప్పుడు కానీ చాలా సివియారిటీ ఆఫ్ పెయిన్ అంటే ఏది పని చేయలేకపోవడం మోర్ దెన్ 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్. సో పొద్దున్న లేచినప్పుడు మాత్రం ఆ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. యాజ్ ద డే ప్రోగ్రెసెస్ అంటే ఆఫ్టర్నూన్ టైంకి అంతా కొద్దిగా ఫ్రీ అవ్వటము ఇలా మనం గమనిస్తుంటాం. ఈ సివియారిటీ ఆఫ్ పెయిన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. పెద్ద జాయింట్లు అంటే మోకాల్లో రావడం, రెండవది భుజాలకు రావటం, రెండవది మోచేతులకు రావటం, ఇలాంటిదన్నీ ఆస్టియోఆర్థరైటిస్ అని అంటాము. ఈ చిన్న చిన్న వేళ్ళకు, రెండవది ఈ స్టిఫ్నెస్ తోటి ఎక్కువగా ఉన్న వాళ్ళకు, ఇట్లాంటి వాటివన్నీ రుమటాయిడ్ ఆర్థరైటిస్గా మనం కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏదైనా ఏ జాయింట్ ఎఫెక్ట్ అవుతున్నది అనేది కూడా మనం ఇంపార్టెంట్గా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎస్, ఓకే అండి. మరో కాలర్ ఉన్నారు మీతో మాట్లాడటానికి. హలో హలో, మీ పేరండి? విజయసారథి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, మాట్లాడండి డాక్టర్. విజయసారథి. ఎస్, మాట్లాడండి సారథి గారు, మాట్లాడండి డాక్టర్. డాక్టర్ గారు, ఈ మొగాల్లో గుజ్జు ఉంటుంది అంటారు కదా? అవునండి. గుజ్జు ఫార్మ్ అవడానికి మెడిసిన్స్ ఏమన్నా చెప్తారా మీరు? ఇది ఏంటంటే ఇది మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్స్ మాదిరి ఉండదండి. ఇది పర్సన్ యొక్క కాన్స్టిట్యూషన్ను బట్టి మనం మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఏమవుతుందంటే అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ సిటీ థెరపీ అంటే కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది మనం రెగ్యులర్గా ఇస్తున్నాము మా హోమియోకేర్లో. సో దీంట్లో ఏమవుతుందంటే గుజ్జు లాంటి పదార్థం అనేది మనకు లోపల నుంచి రీజనరేషన్ స్టార్ట్ అవ్వటానికి, ఏదైతే అరిగిపోయిన జాయింట్ ఏదైతే ఉందో దాని లోపల మళ్ళీ ప్రాసెస్లో రీజనరేషన్ చేయడానికి మనం ముఖ్యంగా
ఈ మెడిసిన్స్ అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి జర్మన్ అండ్ స్విస్ మెడిసిన్స్ వాడడం అనేది జరుగుతుంది. రెండవది పరిగణ చాలా రీసెర్చ్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మీ ఇలాంటి కేసులు చూడటం వలన అది ఎంతవరకు జాయింట్ ఎఫెక్ట్ అయ్యింది అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ తెలుసుకున్న దాంట్లో ఏ సంబంధించిన కీళ్ళు నొప్పులు వస్తున్నాయనేది చూసుకొని దాని ప్రకారంగా మెడిసిన్ ఇస్తేనే మీకు ఆ గుజ్జు లాంటి పదార్థం తయారవ్వడం అనేది జరుగుతుంది. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారండి. మూర్తి గారు సార్ నమస్కారం సార్. నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్. ఏం లేదు సార్, మా మిస్సెస్ కి 57 years సార్. 57 years. 55 years. వెయిట్ ఏమని 73 kgs ఉంటుందంటే ఏంటంటే మోకాలు నొప్పులు అది ఉన్నాయి బాగానా. ఎక్కువ దూరం నడిచేసరికి నడవలు కొట్టుకుంటారు. ఆ తర్వాత తనకి టెస్టులు అవి చేయించండి. చేయిస్తే మామూలుగా ఆర్థోపెడిక్స్ దగ్గర తీసుకెళ్తే మందులు ఇచ్చారో చేశారు. కానీ ఆఖరికి సంఖ్య తగ్గకపోతే B3 విటమిన్ టెస్ట్ చేయించామండి. విటమిన్ టెస్ట్ వస్తే చాలా తక్కువ ఉన్నది, less than 25% తక్కువ ఉన్నది. కాబట్టి కాల్షియం టాబ్లెట్స్, మిల్క్, ఆకుకూరలు తీసుకోమని చెప్పారండి. అది ఇంచుమించు 1 year అవుతుందండి. తీసుకుంటున్నా సరే కాళ్ళ నొప్పులు తగ్గలేదు. మోకాలు ఇది అది తగ్గలేదు. మళ్ళీ B3 టెస్ట్ చేయవలసిన అవసరం ఉందంటారా, లేకపోతే ఏంటి దానికి ఇంకా అదర్ టెస్ట్ ఏమైనా చేయించాలా ఏంటని? ఓకే, ఆల్రెడీ మీరు తీసుకున్నాను ట్రీట్మెంట్, అన్ని రకాల పద్ధతులు అన్నీ వాడారు. సో ఇది ఏంటంటే నార్మల్గా మనం దీన్ని ఏమంటారంటే ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ అని అంటాము. మీరు ఆల్రెడీ మోకాలు అరిగిపోయింది, తర్వాత వెయిట్ కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఒకటి ముఖ్యంగా ప్రధానంగా చేయవలసింది ఏంటంటే మనం వేరే అదర్ హార్మోనల్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయో, థైరాయిడ్ లాంటిది ఏదైనా ఉందనేది చెక్ చేసుకోవాలి. రెండవది మనం వెయిట్ తగ్గించుకోవడానికి కూడా కొద్దిగా ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ మీరు పాలు తాగుతున్నాను అంటున్నారు, రెండవది ఆకుకూరలు తింటున్నామని చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ చేస్తూ వెయిట్ రిడక్షన్ కూడా చేసుకోవాలి. తర్వాత మీరు ఏవైతే మెడిసిన్స్ వాడుతున్నారో ఆ మెడిసిన్స్లో ఏంటంటే ఏదో కొద్ది రోజుల వరకు మెడిసిన్స్ తోటి మేనేజ్ చేయగలుగుతాము. బట్ లైఫ్ లాంగ్ పెయిన్ కిల్లర్స్ అనేటివి వాడలేం కాబట్టి సో బెస్ట్ మెడిసిన్స్గా హోమియోకేర్ని సంప్రదిస్తే బెటర్. సో దానివల్ల ఏమవుతుందంటే కాన్స్టిట్యూషనల్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీని లోపల ఏమవుతుందంటే బాడీ లోపల ఉన్న సైనోవెల్ మెంబ్రెయిన్, తర్వాత సైనోవెల్ ఫ్లూయిడ్ అంటే ఆ గుజ్జు లాంటి పదార్థం తయారు చేయడానికి డిఫరెంట్ మెడిసిన్స్ అనేటివి ఉంటాయి. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉంటుంది. తీసుకుంటే చాలా వరకు మీ నొప్పులు అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఓకే, మరి కాలర్ ఉన్నారండి. వినేష్ గారు హలో. డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి డాక్టర్ గారితో. వినేష్ గారు, అరికాలు నొప్పులు ఉన్నాయి సార్ బాగా. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నాయి సార్? 2-3 months అవుతుంది. 2-3 months నుంచేనా? ఓకే, ఏమైనా పరీక్షలు ఏమైనా చేయించారా సార్, ఎక్స్రేలు లాంటివి? మాస్టర్ హెల్త్ చెకప్ చేయించిన. ఓకే, మెడికేషన్ ఏమైనా తీసుకున్నారా? మెడిసిన్ ఇప్పుడు ఇస్తున్నాడు. ఓకే, అది డ్రింక్ దిక్కేనని ఇచ్చినాడు. ఓకే సార్, ఇప్పుడు 1 week టాబ్లెట్లు ఉన్నాయి ఇంకా. ఓకే, ఏం తక్కువలేదు. ఓకే, తగ్గలేదని చెప్తున్నారు. దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా వాకింగ్ లాంటిది, తర్వాత మార్నింగ్ ఒక 10 to 15 minutes రెగ్యులర్ ఎక్సర్సైజ్ లాంటిది ఏదైనా చేయండి. తర్వాత దీంతోపాటు కాల్షియం సప్లిమెంటేషన్ కూడా తీసుకోండి. పెయిన్ కిల్లర్స్ ఆల్రెడీ వాడుతున్నాను అంటున్నారు, ఈవెన్ దో పెయిన్ తగ్గట్లేదు అని చెప్తున్నారు. సో మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఆ జాయింట్ పెయిన్ ఎక్కడ వస్తుంది, తర్వాత దీంతోపాటు ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకా డీపర్గా ఇంకా ఏదన్నా అఫెక్టెడ్ జాయింట్స్ ఏమన్నా వస్తున్నాయా, ఇప్పుడు పాదాల దగ్గరనే ఎక్కువ నొప్పి వస్తుందని చెప్తున్నారు, యాంకల్ జాయింట్స్ దగ్గర. సో దాంతోపాటు ఇంకా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తున్నాయనేది కూడా చూసి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. డాక్టర్, అలాగే ఈ నొప్పులకు సంబంధించి ఒక ఏజ్ అంటూ దాటిపోయిన తర్వాత 78 years వచ్చేసరికి వాళ్ళు విపరీతమైన నొప్పులతో బాధపడుతూ ఉంటారు. సో అంత నొప్పులు రావడానికి కారణం ఏంటంటే ఈ కీళ్ళ దగ్గర ఉన్నటువంటి మీరు చెప్తున్న గుజ్జు లేకపోవడమే కారణం అంటారా, లేకపోతే వాళ్ళు అంతకుముందు వరకు వర్క్ చేసి అలిసిపోయి బాడీ అలా వస్తుంది అంటారు?
ముఖ్యంగా ఏంటంటే గిన అబౌవ్ 45-50 ఇయర్స్ తర్వాత యూజువల్గా ఫీమేల్స్లో అయితే గిన మనం కన్సిడర్ చేయవలసింది ఏంటంటే మెనోపాజల్ స్టేజ్ అని అంటాం. సో మెనోపాజల్ స్టేజ్లో ఏమవుతుందంటే సాధారణంగా హార్మోన్స్ ఏవైతే కాల్షియం హార్మోన్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ చాలా వరకు తగ్గిపోతుంది. సో వాళ్ళలో ఏమవుతుందంటే హైపోకాల్సిమిక్ కండిషన్ అనేది డెవలప్, అంటే ఉండవలసిన కాల్షియం కంటే తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ముఖ్యంగా మనం మహిళల్లోనే ఎక్కువ చూస్తాం, అంటే లేడీస్లో ఎక్కువగా ఈ కాల్షియం డెఫిషియన్సీ స్టార్ట్ అవ్వడం అనేది మనం ఎక్కువగా చూస్తాం. సో వాళ్ళకు మనం అబౌవ్ 55 ఇయర్స్ తర్వాత యూజువల్గా రికమెండ్ చేసేది ఏంటంటే పాలు తాగండి, తర్వాత ఆకుకూరలు, కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏవైతే దొరుకుతాయో అలాంటివి, లేదంటే కాల్షియం సప్లిమెంటేషన్స్ లైక్ క్యాప్సూల్స్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ ఫామ్లో కానీ తీసుకోవడం, లేదంటే ఇంకా దానికంటే మంచిది ఏంటంటే పాలు తాగడం కానీ, లేకపోతే పాలు, హార్లిక్స్ ఇలాంటివి తాగడం వలన, లేకపోతే బనానా ఇట్లాంటివి తినడం వలన ఏంటంటే వాళ్ళకు కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేటివి బాడీ లోపల నుంచి మినరల్ ప్రాబ్లమ్స్ నుంచి లోపల నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దాంతో ఏమవుతుందంటే ఈ హైపోకాల్సిమియా కండిషన్ నుంచి మనం ఆ బొక్కన్ అనేది ఏదైతే ఎముక ఉంటుందో ఆ ఎముకను మనం స్ట్రెంథన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ కాల్షియం ఎప్పుడైతే స్ట్రెంథన్ అవుతుందో ఆ జాయింట్ పెయిన్స్ అనేటివి కొంతవరకు తగ్గడం అనేది మనం గమనిస్తాం. ఓకే అండి, లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.